ప్రపంచంలో మహాశక్తులు ఉన్నాయి. భయంకరమైన బడవాగ్ని సముద్రాల్లో ఉంది. భయంకరమైన అగ్ని భూమి లోపల భాగాల్లో ఉంది. అవి పగిలినప్పుడు వాటి ద్వారా వచ్చే మట్టి లావా అంటాడు. అది చాలా సారవంతమైనది. ఏ మొక్క వేసినా పుష్టిగా లేచిపోతాయి. అలా ఈ ప్రకృతిలో ఎన్నో శక్తులు దాచబడ్డాయి. వాటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నిర్లక్ష్యాన్ని చూపిస్తే మానవ మనుగడకు లోపం కలుగుతుంది, ప్రమాదం వస్తుంది. అలాగే దేవుని వాక్యం వీటన్నిటికంటే గొప్పది. దానిని మీరు ఆలోచించినప్పుడు ఏదో గుడికి వెళ్ళాం, ఎవరో 4 మాటలు చెప్పారు, వినేసాం, వచ్చేసాం. ఆదివారపు క్రైస్తవులుగా బతకూడదు మనం. ఎక్కడో దేవుడు వెలిచాడంటే ఒకసారి దర్శనం చేసుకొద్దామని అంటారు. నువ్వు దర్శనం ఇస్తున్నావా, దేవుడు నీకు దర్శనం ఇస్తున్నాడా? అంత అర్థమైతే ప్రపంచం బాగుపడేది. చాలామంది రోడ్డు అంటే వెళితే ఇక్కడ నిలబడి ఏదో ఇలాగా గుండె మీద చేసుకొని పెదవులు కదుపుకుంటూ వెళ్ళిపోతారు. గుడి అని ఒక భక్తి. ఏంటి అడుగుతారు అనుకుంటాను నేను. ఏం అడుగుతారు వీళ్ళు? ఏదో పని మీద వెళ్తున్నాను కాపాడు, లేకపోతే ఏదో మా పిల్లలు పరీక్ష రాశారు పాస్ అయ్యేటట్టు చేయను. ఎక్కడ దేవాలయం కనబడినా, ఏ గుడి కనబడినా పక్షపాతం లేకుండా ఏ దేవుడైనా సరే నిలబడిపోయి కాసేపు పెదవులు కదుపుతూ వెళ్ళిపోతుంటారు. కొంతమంది దేవుడు దర్శనం బొమ్మ, ఫోటోవో, దండో ఏదో మొత్తానికి దర్శనం చేసుకుంటారు. అంటే దర్శనం చేసుకోవడం అంటే వీళ్ళ మొహం అతనికి చూపించడం, ఆ మొహం వీళ్ళు చూడడం. దానివలన వాళ్ళకి ఏం ఉపయోగం అంటే లేదు, బ్రతుకుతున్నాం కనుక దేవుడు అనేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు కనుక భక్తిగా ఉండడం అనేది, ఏదో కనబడినప్పుడు తలచుకోవటం అనేది మంచిదని. మనోళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, జ్ఞాపకం వచ్చారనుకోండి, ఎంతసేపు ఆలోచిస్తాం? తల్లో, తండ్రో, కొడుకో, భార్యో, భర్తో ఎవరో చచ్చిపోతారు. అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంటారు. ఎంతసేపు ఆలోచిస్తారు? ఏదో 2 క్షణాలు, 3 క్షణాలు, 1 నిమిషం అయిపోయింది, మర్చిపోతాం. దేవుడు అనే ఆయన ఈ ప్రజల దృష్టిలో ఎలా ఉన్నాడంటే అలాగే ఉన్నాడు. చచ్చిపోయిన వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటాడు. ఏదో తలంపు వచ్చింది అనుకోండి, ఆలోచన వచ్చింది అనుకోండి, అమ్మయ్య దేవుడు అయిపోయింది. లేదా ఏదైనా కష్టం కలిగింది, ఒంట్లో రోగం వచ్చింది, చచ్చిపోతామని డాక్టర్లు చెప్పారు, మందులు పనిచేయమన్నారు, ఆపరేషన్ చేస్తే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి. అప్పుడు దేవుడు అంటారు. ప్రపంచంలో మనుషులు ఇంచుమించు ఇదే స్థాయిలో ఉన్నారు. ఇంకా వాళ్ళకి భక్తి కాదు, నిజంగా వాళ్ళకి దేవుడి మీద ప్రేమ లేదు. అది వాళ్ళకి చాలా ప్రమాదం కూడా. అది వాళ్ళకి చాలా ప్రమాదం. కనుక దేవుని మాటలో వినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా, సున్నితంగా అవగాహన చేసుకోవాలి. బస్సు, లారీ రోడ్డు మీద వెళ్తుంటుంది. రోడ్డు మధ్య 4 రాళ్ళు పెట్టి ఎర్ర బోర్డు పెడతారు. ఏదో బోర్డులే గుద్దించేది ఎవడ చదువుతాడు అనుకోండి, డ్రైవర్ వెళ్ళిపోతాడా? మోజెస్ వెళ్ళడు, బోర్డు కచ్చి వస్తాడు. ఏంటి బోర్డు అని? రోడ్డు రిపేర్లో ఉంది, లేకపోతే వంతెన నిర్మిస్తున్నాం, ఏదో ఉంటుంది, ఎదురుగుండా వంతెన నిర్మిస్తున్నాం అంటే గొయ్యి వేసాం పెద్దది, ఈ పక్క నుంచి పో అని గుర్తేస్తాడు. అప్పుడు డ్రైవర్ ఏం చేయాలి? జాగ్రత్తగా లారీనో బస్సునో ఆపేసి చదివి పూర్తిగా అటు ఇటు చూసి ఎటు పక్క రోడ్డు ఉందో దించుతాడు బండిని. ఎంత దూరం నుంచి వస్తున్నాను, ఇదేదో చిన్న బోర్డు ఎట్టినంత మాత్రం నేను ఆగిపోతానా? నేను చేసి చాలా పైన ఉన్నాను సీటు మీద అనుకోని వీడు వెళ్ళిపోయాడు అనుకోండి, నిజంగా ఆగిపోతాడు. మొత్తం గోతులో పడిపోతుంది వెళ్ళి బండి అంతా. ఆలోచించాలి.
జీవితంలో ఏదో వచ్చాం, ఆయన ఏదో చెప్పేశారు, వెళ్ళిపోయాం. చాలామందికి చెప్తుంటాను వాక్యాన్ని, పాపం వినేటప్పుడు జాగ్రత్తగా వింటారు, కానీ మలుపు ఉండదు. మలుపు అంటే అర్థం ఏంటి? టర్నింగ్. అందుకే చెప్పాను రోడ్డు మీద బోర్డు చూడగానే డ్రైవర్ని బండిని ఏం చేస్తాడు? మలుపు తిప్పుతాడు, అంతేనా? మలుపు తిప్పుతాడు, టర్న్ చేయాలి, టేక్ డైవర్షన్ అంటాడు ఇంగ్లీష్లో. బండిని తిప్పు, లేకపోతే మేము చూపిస్తున్న త్రోవ చూడు, ఆ పక్కగా పో అని ఉంటుంది. దారి మళ్ళు, బండిని మళ్ళించు. దేవుని మాటలు వినబడినప్పుడు మనిషి లేక మీరు దారి మళ్ళు అంటుండో దేవుడు. దారి మళ్ళు. బోర్డు ఎందుకు పెట్టాను? ఈ ప్రసంగం ఎందుకు వింటున్నారు? ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా? దారి మళ్ళాలి నువ్వు. ఎందుకంటే రోడ్డు తవ్వేశారు, అక్కడ చాలా పెద్ద లోతుని తవ్వారు బ్రిడ్జ్ కట్టడానికి, పడిపోద్ది. చిన్న బోర్డే పెట్టారు, అది నువ్వు పట్టించుకోకపోతే ఎలా? చిన్న వ్యక్తి చెప్పినా, పెద్ద వ్యక్తి చెప్పినా, చిన్న వాక్యం చెప్పినా, పెద్ద వాక్యం చెప్పినా, నువ్వు దారి మళ్ళాలి. నీ దారిని నువ్వు మళ్ళించు, నీ ప్రయాణాన్ని తిప్పు. తప్పు వెళ్తున్నావు, నువ్వు ఇలా వెళ్తే నీకు ప్రమాదం జరుగుతుంది. అదే ఈ బైబిల్ బోధన. గుడికి వెళ్తారు వస్తారు, గుడికి వెళ్తారు వస్తారు, గుడికి వెళ్తారు వస్తారు, గుడికి వెళ్తారు వస్తారు. ఏంటి ఏం మారిందా? ఏం మలుపు ఉందా వీళ్ళకంటే? ఏం మలుపు? మలుపు ఉందాళ్ళకి ఏం మలుపు అండి? గుడికి వెళ్తారు, ఇంటికి వస్తారు, మలుపు ఏముంది? వచ్చాకేమైనా మారిపోయారా ఇంటి దగ్గర? ఈ వాక్యం విన్న తర్వాత ఏమైనా దేవుడికి ఇచ్చేస్తారా? దేవుడికి ఇవ్వన్నారా? సేవ జరుగుతుంది అని పాపం ఎంతసేపు అశోక్ బాబు చెప్పాడు. దేవునికి ఇవ్వండి, సేవ జరిపిస్తాం అన్నారు అనుకోండి, ఎవరిస్తారు? నేనేమనుకుంటానంటే, నేను కాదులే పక్క వాళ్ళ గురించి అనుకుంటాను. వాళ్ళు ఏమనుకుంటారు? నేను కాదు వెనక పెంచేవాళ్ళు. అప్పుడు అందరూ ఏమనుకుంటారు? మేము ఇవ్వాల్సిన పని ఏం లేదు అనుకుంటారు. ఎవరో వెంకన్నో ప్రభావతమో ఇవ్వాలి, మిగతా వాళ్ళంతా ఎవరో. మేము ఇవ్వాల్సిన పని లేదు అంటే నీ బండిని నువ్వు మలుపు తెప్పటం లేదన్నమాట. మలుపు తెప్పకపోతే ఏదో ఏమవుతుంది? లారీ గోతులో పోద్ది. ఈ బోర్డులు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. మంచి మాట, మంచి విషయంలోకి వెళదాం. ఇప్పుడు మీరు మలుపు తెప్పవలసిన సంగతి కూడా చెప్తాను. ఇప్పుడు మీకు అశోక్ చెప్పిందే కొంచెం నేను మరొకలా మలుపు తిప్పుతాను మీకు. చిన్నోడు కనుక ఆ మలుపులు మీకు తెగవు. భారీ మలుపులు అయితే తప్ప మీ బలు తెగవు. అంటే టర్న్ అవ్వని అర్థం. సోదరులారా, సోదరీమణులారా, కష్టపడితే గాని సుఖపడరు అంటున్నాడు. ఆ పదం ప్రపంచ పదం. ఆ పదం మనం వింటున్నాం. కష్టపడాలి, సుఖపడతాం. నేను ఎప్పుడప్పుడు ఆలోచిస్తాను, మన ఇంట్లో ఏదైనా ఈవేళ మనం బిర్యానీ వండుకుందాం అనుకోండి. బిర్యానీ రాత్రి అనుకుంటాం, డిసైడ్ చేస్తాం రేపు బిర్యానీ వండుకుందాం. తెల్లవారు లేచిపోయి ఉల్లిపాయలు నూరడం, ముద్దలట. ఏ ముద్దలో ఈ ముద్ద ఈ ముద్ద ఈ ముద్ద ఈ ముద్ద అన్ని ముద్దలు నూరుతారు పాపం తెల్లవారు లేచిపోయి. గ్రైండింగ్ చేస్తే గ్రైండింగ్, లేకపోతే నూరటాలు ఇవన్నీ పడిపోతాయి. ఏమండి? రుబ్బుడు ఉంటాయి, ఇది పడిపోతాయి. ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేస్తారండి. బజార్కి వెళ్ళి ఇవి తెచ్చి ఇవి చేసి అవి చేసి అది ఇది 1 గంటకి 2 గంటలకు తయారవుతుంది. అసలు రోజుకి మామూలుగా ఏ కూర చారు వండుకొని 11 గంటలకు భోంచేసేవారు. ఈ స్పెషల్ ఫుడ్ అనగానే ఏంటవుతుంది మనకి? 1 గంట కానీ 2 కానీ. అది స్పెషల్ అయినప్పుడు అది అంతే కదండి. 11 గంటలు తినవలసింది 2 గంటలు తింటున్నా, స్పెషల్ కదా అది. 3 గంటలు లేట్ తింటున్నాం అండి, అది స్పెషల్. అయిపోయింది. ఎంతసేపు తింటారు? 6, 7, 8, 9, 10, 11, 12, 1 గంట. 8 గంటలు కష్టపడ్డారు. 8 గంటలు కష్టపడ్డారు దీన్ని తయారు చేయడానికి, బిర్యానీని. 6, 7, 8, 9, 10, 11, 12, 1 గంట. 8 గంటలు. ఎంతసేపు తింటారు? 5 minutes. తెలుసా మీకు? 8 గంటలు తయారు చేసిన ఈ ఫుడ్ని, ఈ భోజనాన్ని 8 గంటలు తింటారా? అయ్యో, ఎంత కష్టపడి ఒళ్ళు పులిసిపోయి చేశాం కదా, ఎంత తొందరగా అయిపోతే ఎలాగా? స్లోగా ఒక 10 hours తిందాం, లేదా 10 గంటలు తిందాం, 12 గంటలు తిందాం అనుకుంటారా? 5 నిమిషాల్లో గిన్నె క్లోజ్ అయిపోద్ది. మీరు అనుకుంటారు అప్పుడు ఎంత హాయిగా ఉందనుకోండి. బిర్యానీ తినేసి ఏమనుకుంటారు మీరు? ఎంత హాయిగా, మంచి గొప్ప ఫుడ్ అండి,
గొప్ప టేస్ట్, సూపర్ టేస్ట్, ఎన్నెన్నో మాటలంటారు. మంచి టేస్ట్తో తిన్నాను. ఎంతసేపు? 5 నిమిషాలు. సుఖం ఎంతసేపు అనుభవించారు ఇప్పుడు మీరు చెప్పాలి కరెక్ట్గానా? సుఖం మీరు ఎంతసేపు అనుభవించారు? నేను అంటాను 5 నిమిషాలు అంటాను. మీరేమంటారు? నాలుక దాటి లోనకి వెళ్ళిపోయిన తర్వాత అది గడ్డి అయినా ఒకటే, ఫుడ్ అయినా ఒకటే. ఆలోచించాలి మీరు. అది టేస్ట్ ఉన్న, రుచి ఉన్నా ఒకటే, రుచి లేకపోయినా ఒకటే. ఈ నాలుక బెత్తుడు. కొలిస్తే మీకు ఎంత ఉంటుందో తెలిసిన? బెత్తుడు. ఈ బెత్తుడు నాలికలోనే ఈ ఆహారం అలా దొర్లు తెలుతుంటుంది. ఫిల్మ్కి ప్రొజెక్టర్లో ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ దగ్గరికి ఆ ఫిల్మ్, ఇంతకీ ఫిల్మ్ ఎంత ఉంటుంది? 1 ఇంచి ఫిల్మ్ ఉంటుంది. స్క్రీన్ 70 mm. 1 ఇంచి ఫిల్మ్ సరిగ్గా లెన్స్ ముందుకు వచ్చేసరికి కరెక్ట్గా బొమ్మ పడుతుంది. ఆ లెన్స్ దాటిపోయింది అనుకోండి, తర్వాత బొమ్మ పడుతుంది. ఆ లెన్స్ మీదకి వచ్చినప్పుడే ఆ బొమ్మ స్క్రీన్ మీదకి వెళ్తుంది. మాంసం కలుపుకొని, బిర్యానీ కలుపుకొని, కచాంబరం కలుపుకొని నాలిక మీద దొర్లుతుంటుంది. ఇది ఎంతసేపు దొర్లుతుంది? నాలిక మీద అలాగే వెళ్తుంటుంది. ఆ నాలిక మీద ఉన్నంతసేపే రుచి మీకు ఎక్కుతుంటుంది. దేనికి? బుర్రకి. అంతేనా? ముక్కికి మంచి పొగల్లా రావాలి మనకి. ఎంతో టేస్ట్గా ఉన్నట్టు ఉంటుంది, మంచి వాసన. జస్ట్ 5 minutes. ఆ నాలిక మీద ఈ గిన్నెలో ఉన్నదంతా 5 నిమిషాలలో దొర్లేటప్పటికి అది మీరు అనుభవించే సుఖం అంటాను నేను. లోనకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైనా ఒరే నేను గొప్ప ఫుడ్ తిన్నానంటే ఏది వాసన చూపించి, అప్పుడు చేయి చూపించాలి అడిగి, లేకపోతే ఆడి నమ్మడవు. నీకు నువ్వు నమ్ముతున్నావు 5 నిమిషాల సుఖం. నీకు ఎన్ని గంటల కష్టం చెప్పండి? ఎన్ని గంటల కష్టం? 8 గంటల కష్టం 5 నిమిషాల్లో సుఖపడ్డాను. అవునంటారా కాదంటారా చెప్పండి? 30 రోజులు కష్టపడి పనిచేస్తారు మీరు. జీతాల రోజే సందడే. అవునా కాదా? ఉద్యోగస్తులు తెలుసండి ఈ సంగతి. జీతాల రోజే ఆనందంగా ఉంటారు, మరుసటి రోజు క్లోజ్. ఏళ్ళకింత అందరికింత, మళ్ళా అప్పు. మళ్ళీ 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి అప్పులకు బయలుదేరాలి మనం. మళ్ళీ వాళ్ళకేం చెప్తాం? జీతాలకు ఇస్తా ఉంటాం. నెల 30 రోజులు కష్టపడిన నీవు ఒకరోజు సంతోషిస్తున్నావు, సుఖపడుతున్నావు, నెమ్మది పొందుతున్నావు. ఒరే బాబు జీతాల రోజైనా కాస్త నెమ్మదిగా ఉండనివ్వండిరా అంటాం. అంతేనా? కాస్త జీతాల రోజైనా నెమ్మదిగా ఉండనివ్వండిరా. 6 రోజులు కష్టపడతావు, 7వ రోజు సెలవు తీసుకుంటావు. ఆదివారం సెలవు అనుకో. అప్పుడేమంటాం? ఇంట్లో అందరూ గొడవ చేస్తుంటే, పిల్లలు కానీ భార్య కానీ, కనీసం సెలవు పూటైనా కొంచెం నెమ్మదిగా ఉండనివ్వండి అంటాం ఇంట్లో. ఎప్పుడు సుఖంగా ఉండమంటాం కుటుంబాన్ని? భార్య ఏదైనా గొడవ చేస్తుంది అనుకోండి, అబ్బా ఈవేళ ఆఫీసు ఉన్నా బాగున్నావు, ఆఫీసుకు పోయేవాడిని, నీ పోరు లేకుండా అంటాడు. కనుక 6 రోజులు కష్టపడి 1 రోజు సుఖపడతానంటున్నాడు, విశ్రాంతి, నెమ్మది. 30 రోజులు కష్టపడి 1 దినం ఆనందంగా తింటానంటున్నాడు. కనుక కష్టం ఎక్కువ, సుఖం ఎక్కువ? ఇప్పుడు చెప్పాలి మీరు. కష్టం ఎక్కువ, సుఖం ఎక్కువ? కష్టం ఎక్కువ, సుఖం తక్కువ. అది మీకు అర్థమైపోవాలి. మరి ఈ ప్రపంచంలో ఈ శరీరానికి కష్టం ఎక్కువ, సుఖం మంచి యవనంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారనుకోండి, పెళ్లి సంగతి ఎత్తగా నెలకొంటుంది వాళ్ళకి. శ్రీను పెళ్లి చేసుకునే ముందు ఎంత ఆనందపడిపోయి ఉంటావు. అందరమేని ఆనందపడిపోతుంటాం. నా భార్య పెళ్లి చేసుకోవాలని లాభం లేదంటాం. నా భార్య, నా భర్త ఎలా ఉన్నాడు, అబ్బాయి ఎలా ఉన్నాడు, అబ్బా నాకు నచ్చాడు, సంబరపడిపోతుంటాం. ఒకళ్ళు చూసుకొని సంబరపడిపోతుంటాం. ఏమనుకుంటాం అప్పుడు మనం? ఒకళ్ళు చూసుకున్నట్టు ఏమనుకుంటాం? క్షణక్షణం ఆనందంలో మేము అలా తేలిపోతాం అనుకుంటుంటారు. అవునా కాదా? వెంకన్న అవుతున్నాడు. వెంకన్నకు బాగా అర్థమైనట్టు ఉంది. పెళ్ళైన ఏమనుకుంటారంటే
క్షణం మేము అలా ఆనందంలో తేలిపోతాం ఇంకా మా ఇద్దరని. ఇప్పుడు అడగండి ప్రభావతమని పైడి రచనలు ఇద్దరు చెప్తారు. ఏం పెళ్ళండి బాబు, ఏం పిల్లలండి బాబు అంటారు. ఎందుకు? ఆ కూతురికి ఏదో చేసి పోనీ ఏదో మంచి చేసామో పోనీ ఆడేదో మంచివాడు అనుకుంటే వాడొక దుర్మార్గుడు. పోని లేక 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 కొడుకున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, వాడు కొడుకు పుట్టాడని పుట్టినప్పుడు ఎంతో చంకలు కొట్టుకున్నారు. వాడు ఎవరికి పనికి రాకుండా పోయాడు. చూసారా? కొద్ది రోజుల కోసం ఎంత నరకం అనిపిస్తున్నారంటే ఈరోజు వాళ్లే కాదు మనం కూడా యమ వేదన అనుభవిస్తున్నాం ఈరోజు మనం. చూపులలో ఆనందం ఆ రోజు మనం చూసుకునేటప్పుడు ఈ శాశ్వతం అనుకుంటాం, అది కానీ మహావేదనతో కూడుకున్నది. అందుకేటన్నాడు అపొస్తలులు, ఒక మంచి మాట అన్నారు యేసుప్రభు శిష్యులు, భార్యాభర్తలకున్న సంబంధము ఇట్టిదైతే ఏమన్నాడు జ్ఞాన, పెళ్లి చేసుకుని ఉండటమే మేలన్నాడు. అంతే సోదరులారా, ప్రపంచం అంతే. ఈ శరీరాన్ని సుఖపెట్టాలనుకునేవాడు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? పేదవాడు గొప్పవాడిని చూస్తుంటాడు, గొప్పవాడు పేదవాడిని చూస్తుంటాడు. ప్రపంచంలో ఒకళ్ళొకళ్ళు చూసుకుంటుంటారు. ఈ పాకలో ఉన్నాడు ఏమనుకుంటాడు, వాడిని పాపం తెల్లవారు లెగ్గానే వాడు కుర్చీ మీద కూర్చొని నైట్ కోట్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని పేపర్ చదువుకొని కాఫీ తాగుతుంటాడు, బెడ్ కాఫీ. అప్పుడు వీడు తెల్లవారు లేచిపోయి ఏదో చెద్దనం తినేసి వీడి పనికి వెళ్ళిపోవాలి కదండి, కూలి పనికి. వీడేమనుకుంటాడు వాడిని చూసి, ఏదైనా పెట్టి పుట్టాలండి అంట. అదే కదండి సహజంగా మనం అనుకునే భాష, ఏదైనా పెట్టి పుట్టాలండి, ఆడి అదృష్టం అంటే వాడిదండి అంటాడు. వాడు ఎప్పుడు మాట్లాడుకోరు, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారంతే. ఎందుకంటే పేదవాడు వాడితో మాట్లాడానికి భయపడతాడు, గొప్పవాడు వీడితో మాట్లాడానికి సిగ్గుపడతాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ట్రబుల్స్ అయ్యి సమాజంలో. రైట్. ఈ రాత్రి ఏ కారు మీద వస్తాడు, రాత్రి గొప్పవాళ్ళకి ఏంటండి పనులు ఎక్కువ కదండి. ఇందాక అశోక్ చెప్పాడు, తీరుకుండదు. డబ్బు పెరిగే కొద్దీ నీ టైము తినెత్తుంటుంది, అది నీ టైంను పాడు చేస్తుంటుంది, వాడికి విశ్రాంతి ఉండదు. ఆ రాత్రి వస్తాడు, మంచం మీద దొరులుతాడు, నిద్ర పట్టదు. ఎందుకు? హోమ్ బెడ్లు కొంటే ఎలాగైపోతాం. నేను అనుకున్నాను పట్టి మంచం మీద ఏంటి నిద్ర, ఫోమ్ బెడ్లు కొనుక్కుంటే బాగుంటుందని ఫోమ్ బెడ్లు వేయించాను మొత్తం. పైన అంతా చల్లగుంటుందండి, కిందని పొయ్యి పెట్టినట్టే, మీకు తెలీదు. ఆ పడుకున్నోళ్ళు తిరుగుతుంది ఆ బాధ ఏటో. ఫ్యాన్ తిరుగుతుంటే మొహం చల్లగా ఉంటుంది, కడుపు చల్లగా ఉంటుంది, పైభాగం అంతా చల్లగా ఉంటుంది. పరుపుకి వీపికి మధ్య చెయ్యట్టు చూడండి ఈసారి మీరు. బెడ్లున్నోళ్ళు, ఫోమ్ బెడ్లున్నోళ్ళు పెనం ఎలా కాలుతుందో పొయ్యి మీద అలా ఉంటుంది వెనకతల వేడి. సుఖపడాలనుకుని వీడు చేసిన పొరపాటు ఇది. మీకు అర్థమైందా? ఎక్కువ సుఖపడాలనుకునేవాడు చేసే పొరపాటు ఇది. తర్వాత ఏం జరుగుతుంది, వీడికి ధనం ఎలా సంపాదించాలి, ఈ బిజినెస్లో ఎంత ఇన్కమ్, ఈ బిజినెస్లో ఎంత ఇన్కమ్, ఈ బిజినెస్ ఆలోచించడానికి వీడికి ఎప్పుడు టైం ఉంటుంది చెప్పండి? రాత్రే పడుకునేటప్పుడు ఆలోచిస్తాడు. డబ్బున్న ప్రతివాడు ఎప్పుడు ఆలోచిస్తాడు? రాత్రే పడుకున్నప్పుడు. మళ్ళీ ఈ ఆలోచన భార్యతో కూడా చెప్పడు, అది ఎక్కడ కొట్టేస్తుందని. అన్నదమ్ములతో చెప్పడు, స్నేహితులతో చెప్పడు. ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ ఆడే ఆలోచిస్తుంటాడు. ఎప్పుడు? పడుకునేటప్పుడు ఆలోచిస్తాడు. ఈ ఆలోచనల్లో, ఈ సుఖం అనుకునే ఈ పరుపులో వాడికి నిద్ర పట్టదు. ధన సమృద్ధి అయ్యే కొద్ది వాడికి నిద్ర పట్టదు. చీటీ కడుతుంటాం, కట్టేటప్పుడు మనశ్శాంతి ఉండదు. చీటీలు వేసిన వాళ్ళకి అర్థమవుతుంది, బుద్ధిరెడ్డి లక్ష్మి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళకి. చీటీలు వేసామనుకోండి, చీటీ వేసేటప్పుడు చీటీ కట్టేటప్పుడు గొప్ప కోపం వచ్చేస్తాడు, కనపడగానే వచ్చేస్తున్నాడు రా బాబు చీటీ అడుగుతాడని చీటీలు వేస్తాం. ప్రతి నెల మనశ్శాంతి ఉండదు. చీటీ వచ్చేటప్పుడు సంగతి అంటే అప్పుడు అస్సలు మనశ్శాంతి ఉండదు. ఎందుకు? మనకి ఈ నెల చీటీ పలుకుతుంది అనేసరికి మన ప్రియులందరూ పలుకుతుంటారు. ఇప్పుడు అప్పులకు రావచ్చు, అప్పులు తీర్చమని కోరవచ్చు. వీళ్ళందరినీ చూడగానే చీటీ పాడాలో వద్దో బుర్ర పాడైపోతుంటుంది మనకి. మీకు అర్థమైందండి? నెల నెల ఇన్ని బాధలు పడి చీటీ పాడేసరికి ఎంతసేపట్లో అయిపోతాం కానీ ఇది.
చాలామందికి ఉద్యోగస్తులకి ఇంటికి వచ్చేది జేబు ఖాళీ. ఎందుకు? పంచియాలి. వీడు పంచుతాడో పంచడో అని ఉద్యోగస్తుల సంగతి ఏంటంటే అండి, అప్పులో అందరూ జీతాల దగ్గర కాసుకొని ఉంటారండి. ఎవరి కోసం? వీడిని ఇప్పుడైతేనే డబ్బులు ఎత్తాడు, వీడు ఇంటికి వెళ్తే డబ్బులు ఇవ్వడం. అంటే సహజంగా మనిషికున్న అలవాటు అది. తీసుకునేటప్పుడు చాలా ఆనందంగా మంచిగా తీసుకుంటాడు, ఇచ్చేటప్పుడు వీడిని కాసుకొని వాడు ఉంటాడు జీతం అందుకోవడానికి. వీడు ఎప్పుడు వస్తే డబ్బులు వసూలు చేద్దామని వీడి కోసం వాడు ఎదురు చూస్తుంటాడు. ఇలా ఒకళ్ళు కాపాలు కాసుకొని ఎస్కేప్ అయిపోతుంటారు వీళ్ళు. కొంతకాలమే, కొద్దిసేపే ఆనందం. వీడు ఈ ధన సమృద్ధి చేత వీడికి నిద్ర పట్టదు. అప్పుడు ఆ పైకి వచ్చి మేడ మీదకి వచ్చి పైకి మేడ మీదకి ఈ పాకలన్నీ నిశ్శబ్దంగా ఉంటాయండి. మీరు పాకలలో ఉన్నవాళ్ళు చూడండి, శుభ్రంగా పడుకొని ఉంటారు మత్తుతో. ఎంత అదృష్టవంతులండి వీళ్ళు అంటాడు. వీడిని చూసి డబ్బునోడు ఏమనుకుంటాడు, ఎంత అదృష్టం, ఎంత పెద్ద గురకలు పెడుతున్నాడు వీడు, ఎంత మంచి నిద్ర అండి. ఈ ప్రపంచంలో ఎవడ అదృష్టవంతుడంటే తిన్నిది అరిగిపోయినోడు. ఒక పెద్ద డాక్టర్ చెప్పాడండి ఈ మాట, తిన్నిది అరిగిపోయినోడు. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నా కడుపు బాగాలేదని. మీకు తిన్నిది అరుగుతుందండి అన్నాడు. అరిగిపోతుందంటే ఎంత అదృష్టవంతులండి అంటే నేను అనుకున్నాను ఈ డాక్టర్ దురదృష్టవంతుడు కదా అనుకున్నాను. డాక్టర్ అంటున్నాడు నన్ను, మీరు ఎంత అదృష్టవంతులండి. మరి నేను ఆ మాట అనకూడదు కదా, మీకు అరగదేటండి అని నేను అడగకూడదు. మీరు ఎంత అదృష్టవంతులండి. అవును, అదే అంటున్నాడు డాక్టర్. తిన్నది అరిగిపోయిన వాడు, మంచం దగ్గరికి వెళ్ళగానే నిద్ర పట్టినవాడు, వీళ్ళిద్దరు అదృష్టవంతులు. ఆ రెండు వాడుకుంటాయి పేదవాడికి. ఎందుకంటే వాడికి డబ్బు లేదు, కష్టపడి సంపాదించింది తింటాడు, నిద్రపోతాడు. ఇలా ఒకళ్ళనొకళ్ళు, ఉన్నవాడు లేనివాడిని చూసి, లేనివాడు ఉన్నవాడిని చూసి, వాడు గొప్పోడు అంటే వీడు గొప్పోడు, వీడు గొప్పోడు అంటే వాడు గొప్పోడు అని ఒకళ్ళొకళ్ళు అనుకుంటారు. ప్రియులరా, కష్టపడితే గాని సుఖపడం అనేది మన పాయింట్. చాలా కష్టపడాలి, కొద్దిసేపే సుఖపడతాం. కాసేపు ఇక్కడ మీకు ఒక టెక్నికల్ పాయింట్ చెప్తాను నేను. పరలోకం కావాలనుకునేవారు, పరలోక సుఖం కావాలనుకునేవారు కొంచెం కష్టపడితే ఎక్కువ సుఖం పొందుతారు. భూమి మీద సుఖం కావాలనుకునేవారు, జాగ్రత్తగా వినాలి, భూమి మీద సుఖం కావాలనుకునేవారు ఎక్కువ కష్టపడి కొంచెం సుఖపడతారు. అది మీరు ఎంతసేపు నేను చెప్పింది అదే. భూమి మీద సుఖం కావాలనుకునేవారు ఎక్కువ కష్టపడాలి, కొంచెం సుఖపడతారు. పరలోకంలో సుఖం కావాలనుకునేవారు కొంచెం కష్టపడాలి, ఎక్కువ సుఖపడతారు. ఎలా? ఇది ఎలా అవుతుంది మీరు వినాలి. ఇప్పుడు మనం బ్రతికే కాలం ఎంత? ఈ శరీరం భూమి మీద బ్రతుకు కాలం ఎంత? ఏదో ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, అంతే కదా. శరీరాన్ని నడిపించేది, పరలోకానికి వెళ్ళేది, పరలోకాన్ని అనుభవించేది ఒకటి ఉంది. అదేంటి? ఆత్మ. ఈరోజు మీరు మీ శరీరాల్లో ఉన్నారు, ఈరోజు మీరు మీ శరీరాల్లో ఉన్నారు అంటాను నేను. మనకు తెలిసిన సంగతి అది. జాన్సన్ శరీరంలో ఉన్నాడు, కమల శరీరంలో ఉంది, సుమతి శరీరంలో ఉంది, ఇందిర శరీరంలో ఉంది. వెళ్ళిపోతారు అనుకోండి, శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. అది శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు మీ శరీరాల్లో ఉన్నారు. మీరు మీ శరీరాల్లో ఉన్నప్పుడు శరీరాన్ని సుఖపెట్టాలి అనుకుంటే ఎక్కువ కష్టపడి చిన్న సుఖాన్ని అనుభవించాలి శరీరం. లేదు, నేను సుఖం అనుభవించాలి అంటే శరీరం కాదు, శరీరంలో ఉన్న నేను ఆత్మ. నేను సుఖపడాలని ఒకవేళ మీరు అనుకుంటే శరీరాన్ని కొంచెం కష్టపెట్టండి, ఆత్మ నిత్యము సంతోషంలోకి వెళ్ళిపోద్ది. ఆత్మకి ఎంతకాలం బ్రతుకుతుంది? ఆత్మకి ఎంతకాలం? దానికి ఆయుష్కాలం ఏమైనా ఉందా? జీవితకాలం ఏమైనా ఉందా? ఆత్మకి జీవితకాలం లేదు, శరీరానికి జీవితకాలం ఉంది.
శరీరానికి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంది జీవితకాలం శరీరానికి. ఆత్మకి జీవితకాలం లేదు. అది ఎంత కాలమైనా బ్రతుకుతుంది. ఎంతో కాలం బ్రతకవలసిన ఆత్మ, ఎంతో కాలం సుఖం అనుభవించిన ఆత్మకి అంతకాలం నువ్వు ఆత్మకు సుఖం ఇవ్వాలి అనుకుంటే శరీరంలో ఉన్న కొంచెము కాలము 60-70 ఏళ్ళు మీరు కష్టపెట్టగలరా? ఆలోచించండి. ఆత్మకి చావు లేదర్రా, ఆత్మకి ముగింపు లేదర్రా, ఆత్మకి నాశనం లేదర్రా. ఈ ఆత్మ నెమ్మది పొందాలి. ఎంతకాలం? ఆత్మ ఉన్నంత కాలం. ఆత్మ ఎంతకాలం ఉంటుంది? కాలం లేదు, దానికి నిర్ణయం లేదు. ఎంత కాలమైనా ఉంటుంది. ఎంతో కాలం ఉండవలసినటువంటి ఆత్మను సుఖపెట్టాలి అని మీరు అనుకుంటే కొంచెము కాలములో ఉన్న ఈ శరీర కాలంలో ఉన్న మీరు కష్టపడాలి. కొంచెము కాలము మీరు ఈ శరీరం ద్వారా కష్టపడితే దేవుని కోసం ఎక్కువ కాలం సుఖపెడతారు ఆత్మని. కొంచెము కాలమైన ఈ శరీరాన్ని ఈ కొంచెం కాలంలోనే సుఖపెట్టాలని మీరు అనుకుంటే తరగనంత కాలం నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోద్ది. ఒక మంచి మాట చూద్దాం, మీకు తెలిసిన మాట అది. లోకాసు వార్త 19 అధ్యాయం 16 అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఒక మాట పలికించాడు అబ్రహాము ద్వారా. 16 అధ్యాయంలో లోకాసు వార్త 25. ధనవంతుడు చచ్చిపోయి నరకంలోనికి వచ్చి ఆత్మ కాలిపోతుంది అగ్నిగుండంలో. ఈ అగ్నిగుండంలో కాలిపోతూ ఉన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు ఈ ధనవంతుడిని, ఏమంటున్నాడు? కుమారుడా, నీవు నీ జీవితకాలం అంటే ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? శరీర కాలం. సమాధిలో ఉన్న అమ్మగారి జీవితకాలం అది, పుట్టడం చావటం. ఇక్కడ అంటున్నాడు పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ఏం చేశాడట? నీవు నీ జీవితకాలం మందు నీకిష్టమైనట్టు నాకిష్టమైనట్టు కాదు. చాలా జాగ్రత్తగా నాలి ఇది. అర్థమైందా? ఎక్కడ అంటున్నాడు ఈ మాట? నరకంలో ఉన్నప్పుడు, నీళ్ళు అడుగుతున్నాడు. మా ఊర్లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో ఇంత బాటిల్ ఎట్టుకునేవాడిని, అంతేనా, చల్లటి నీళ్లు తాగేవాడిని. ఇప్పుడు అగ్నిగుండంలోకి వచ్చేసాను. ఇక్కడెక్కడ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఏమీ లేదు. మసాలా వేపినట్టు వేపుతున్నారు ఇక్కడ నన్ను. ఒక నీటి చుక్క ఒకటి, నాకు నీటి చుక్క సరిపోద్ది. నీటి చుక్క నడా వేలు కొనను ముంచి ఆ వేలు తీసుకురమ్మంటున్నాడు. ఏమండి, మీరు ఎవరికైనా నీళ్ళు అడిగారు అనుకోండి, గేటు దగ్గర ఉండని చెప్పి ఇలా ఏళ్ళు ముంచి అలా నడుచుకుని నాలుగు షాప్ అన్నాం అనుకోండి, అని అసలు ఏమైనా ఉంటుందండి అక్కడ? నీటి చొక్క ఏముంది? ఏమని అడుగుతున్నాడు? తన వ్రేలి కొన 24వ వచనంలో నా యందు కనికరపడి, నన్ను కనికరించాలి, నువ్వు కనికరించాలి. ఎందుకు కనికరించాలి? అప్పుడప్పుడు మనం కనికరిస్తుంటాం. ఎలాగా? ఈ రోజైనా అలాగా అయిపోయాడండి పాపం. ఒకప్పుడు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవాడు ఆయన, ఇప్పుడు తిండి లేక ఇలా తిరుగుతున్నాడు. చాలా గొప్పడుగా. ఏమండి, బతికి చెడినోళ్ళు చూసి అనుకోండి, బతికి చెడినోళ్ళని మీకు పెట్టబుద్ధి అయ్యదు? మీకు పెట్టబుద్ధి వేస్తే పెట్టబుద్ధి అయ్యదా? ఒకప్పుడు ఎలాగ ఉండేవాడంటే నువ్వే చెప్తాడు, చెప్పకపోయినా చెప్పి ఇలా చెంగు చేసి అడిగితే డబ్బులు ఇచ్చేయమండి మనం. బతికి చెడినోడు, డబ్బులు ఇస్తాం, అలాగ అయిపోయాడని. కనికరపడమంటున్నాడు. ఈడు బతికి చెడినోడు. ఈ అగ్నిగుండంలో ఉన్నాడు ధనవంతుడు ఎవడో,
బతికి చెడిపోయినోడు. అందుకే ఏంటన్నాడు, నా యందు కనికరపడి. నేను బతికి చెడిపోయినోడిని, అక్కడ ఫ్రిడ్జులు ఉండేవి, ఏసీలు ఉండేవి, కారులు ఉండేవి, నాకు అన్నీ ఉండేవి అక్కడ. నేను బతికి చెడిపోయినోడిని, చెడిపోయినోడిని. ఇక్కడికి వెళ్ళి నా పరిస్థితి ఇక్కడ ఇలాగ అయిపోయింది. అక్కడ నా పరిస్థితి భూమి మీద ఎలాగ ఉండేవాడిని నా జీవితకాలం, అలాగ ఉండేవాడిని నేను. నా ఎందుకు కనికరపడి తన వ్రేలి కొనను ముంచి నా నాలుకను చల్లార్చండి, అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసేటట్టుగా ఉంది 24వ వచనంలో. 25వ వచనంలో, కుమారుడా, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు. మీరంతా ఎవరికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నారు? నేను ఎందుకు రాలేదు లక్ష్మి శ్రీలకోటంగా? ఆమెకి ఇష్టమైనట్టు, అంతేనా? నా ఇష్టం. దేవుని దగ్గరికి ఏమరా రారని ఎవరన్నారు? నా ఇష్టం. ఏమరా ప్రార్థన కలదు? నా ఇష్టం. దేవుడికి ఎందుకర్రా ఎవరు? నా ఇష్టం. మీ ఇష్టమే. మీ ఇష్టం జరిగినంత కాలం జరుగుతుంది. కష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం మిమ్మల్ని కాపాడదు. మళ్ళా చెప్తాను వినండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా తిరగండి. దేవుడు అన్నాడు అన్నమాట. అన్నాడేటి? దేవుడు అన్నాడా మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అని? చూస్తారు ఒకసారి, చూడాలి మీరు. దేవుడు సామాన్యుడు కాదు, చండశాసనుడు. ఏమండి? ఎక్కడుందండి? ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం నుండి. యవ్వనుడా, అబ్బా, బైబిల్లో ఈ మాట ఉందర్రా? బైబిల్లో ఉంది. యవ్వన కాలమందు. యవ్వనుడా, ఈ యవ్వనుడికి ఇలాంటి లైసెన్స్ ఇచ్చి తూరుకుంటాడా? ఏడు యవ్వన కాలంలో ఉన్నోళ్ళకి ఇలాంటి పర్మిషన్ తూరుకుంటారండి? వినండి, తర్వాత ఒక మాట అన్నాడు. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సుఖపడు, సంతోషపడు. నీ హృదయం ఏది కోరుకుందో దాన్ని ఇచ్చేయడానికి ట్రై చేయి. నీకిష్టమైనట్టు, నీ చూపుకి ఏది ఇష్టమైతే దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించు. అబ్బా, పెట్టాడు ఇక్కడ, చూసారా? అయితే నేనేమన్నా, మీరు అలా తిరుగుతుంటే నేనేమన్నా మిమ్మల్ని తిరగండి. నేను అప్పుడప్పుడు మీతో అంటాను, గుర్తుందా? ఎందుకర్రా ఇక్కడికి వచ్చి నటిస్తారు, భక్తి ఉన్నట్టు ఎందుకర్రా నటిస్తారు, నా మాటిని బయటుండి మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అంటాను. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు, ఇంకా నీ కోరిక, నీ ఇష్టం చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నా దృష్టి కాదు, నా కోరిక చొప్పున కాదు, నీ ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వినాలి మీరు, వీటన్నిటిని గూర్చి నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నీ కోరిక చొప్పున నువ్వు ఏమేమి చేశావో నీ కాలంలో, నీ యవ్వన కాలంలో పెట్టాడు. చూసారా? తిరగమన్నాడని తిరిగారు అనుకోండి మీరు, చాలా ప్రమాదం. అయితే వీటన్నిటిని గూర్చి నిన్ను తీసుకొస్తాను తీర్పులోకి. ఆ రోజు నువ్వు పోతావు, ఆ రోజు నిన్ను నేను విడిచిపెట్టను. మరి ఎంతసేపు అదెందుకు చెప్పాడు? ఏమండి, నీ ఇష్టమైన తిరిగి రారా, ఇంటికి రాగానే సూపర్గా బాధేస్తాను అన్నాడు అనుకోండి. ఆ చివరి మాట అనుకోండి, నీ ఇష్టమైన తిరిగి రా అనుకోని పడిపోయాడు అనుకో. మా సీన్ కూడా అంటాడు, అది ముందు మాట అంటాడు, తర్వాత మాట ఎండో. అందుకని ఎప్పుడు దెబ్బలు తినేవే. ఆ తర్వాత పెద్ద పాయింట్ ఉంటుంది, అది ఎండో సరిగ్గా. అది ఏమంటే, మాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, రేపు మీరు స్కూల్కి రానవసరం లేదురా అనగానే ఎంత సంతోషమో మాకు. అలాగే ఎండాకాలం సెలవులు ఇచ్చి, అందులో రోమన్ క్యాథలిక్ స్కూల్స్ కదండి, సెయింట్ పీటర్స్ కానీ, సెయింట్ జోసెఫ్స్ కానీ, ఈ సెయింట్ ఓలోషియస్ కానీ పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి విశాఖపట్నంలో. వాళ్ళు ఏంటంటారంటే, సెలవులు ఇచ్చే ముందు అందరం సందడిగా కొత్త బట్టలు వేసుకొని వెళ్తా. అబ్బా, ఈ వేళ నుంచి సెలవులు. ఎందుకంటే బానిసల కంటే అన్యాయం అక్కడ పిల్లలు.
అంటే అంత చంపేస్తారు వాళ్ళు. అంటే మంచి డిసిప్లిన్ అని అర్థం అనుకోండి, అది మంచి డిసిప్లిన్. ఏం చేస్తారు సరే, సెలవులు ఇచ్చే ముందు అందరం ఆనందంగా బెంచిన మీద కూర్చుందాం. ఒరే రేపటి నుంచి మీకు నెల 15 రోజులు సెలవులు రా అని అందం జైల్లోంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఎంత సంతోషం. అయితే అంటది, ఇంతవరకు ఎన్ని పరీక్షలు అయ్యి అన్నిటికీ క్వశ్చన్కి ఆన్సర్లు రాసుకొని రావాలట మేము. మీకు అర్థమైందా? ఓ 12 సబ్జెక్టులు, అందులో డబల్ పేపర్లు, బిట్ క్వశ్చన్లు, వీటన్నిటికంటే కూర్చొని మనం పేపర్లకు ఆన్సర్లు చేసుకొని ఇంటి దగ్గర రావాలట. అంటే ఈ నెల 15 రోజులు పని ఏంటి మనకి? ఈ అలా స్కూల్కి రాకపోయినా బాగుండేది, ఈ న్యూస్ వినడానికే వచ్చామా బడికి, గొప్ప బాధ వచ్చేసి బాంబు ఉంటే వీళ్ళకి పేల్చేసి వెళ్ళిపోవాలనిపించేది. ఎందుకు సెలవులు ఇచ్చి మరి? ఏదో ఊర్లకి వెళ్ళి సరదాగా పిక్నిక్కి వెళ్ళి లాకొండ చూసి ఈ నది చూసి రాద్దామని మేము అనుకుంటే, చివరికట ఇంతకాలం ఈ సంవత్సరం చదివిన చదువు అంతా పరీక్ష పేపర్లో ఇస్తారు. మీకు తెలుసు కదండి, సంవత్సరం 365 రోజులు చదివిన చదువుని ఈ పరీక్ష పేపర్లో పెడతారు వాళ్ళు. సరే పోతే పోయింది, ఆ 3 సంవత్సరం అంతా చదివాం, పరీక్షలు రాసాం, దరిద్రం వదిలిపోతే స్నానం చేయిస్తాం తలకే. బళ్ళు మూసే ముందు బడికి వచ్చాం, సెలవులు ఇస్తారు కదండి, సెలవులు చెప్పరు అప్పటి వరకు. అందుకే ఈ సెలవులు, ఈ న్యూస్ వినడానికి ఆనందంతో ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏమంటారంటే, ఇంతవరకు మీరు రాసినటువంటి ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్లు ఎలాగ అక్కడికి రాశారు, మీరు ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకొని రండి అంటారు. అందుకే చూడండి, ఈ మధ్యన పిల్లలందరికీ పిల్ల బరువు 15 కేజీలు, పుస్తకాల బరువు 35 కేజీలు. పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు చూడండి, బియ్యం బస్తాలు మోసే పనోళ్ళ ఉంటారు వీళ్ళు. ఆటో వాళ్ళకి కానీ రిక్షా వాళ్ళకి కానీ పిల్లలు కూర్చోబెట్టి సంచులు బయట తగిలించేస్తారు రెక్కల కింద. ఒక ఎద్దుల బండి బరువు ఉంటుంది. అదే అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే మిమ్మల్ని బాగు చేయటానికి వాళ్ళకి మీ మీదేం పగ కాదు, ఉపాధ్యాయులకి మీ మీద ద్వేషం కాదు. సెలవుల్లో ఉంటే చదివిన చదువంతుడు మర్చిపోతాడు. మూడోసారి సెలవుల్లో ఉంటే చదివిన చదువు అంతా మర్చిపోతాడు వీడు. కనుక వీడు ఇంటి దగ్గర కూడా వీడి బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే రిపీట్ అవుతాడని ఆశ వాళ్ళకే. అంతే కదండి, వాళ్ళేం ద్వేషం కాదు మన మీద, మనల్ని బాగు చేద్దామని ఆశ వాళ్ళకి. ఆ టైంలో యవన కాలం మనకు ఎలాగుంటుందంటే, వదిలేస్తే పరిగెట్టి వెళ్ళిపోదామనే ఆశ మనకుంటుంది. దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ. యవ్వనుడా, నీ యవన కాలమందు చదువునైనా, నీ యవన కాలమందు సంతోషించు. ఇంకా సంతుష్టిగా, నీకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చాను, ఆనందంగా ఉండు. నీ కోరిక చొప్పున, నీ దృష్టి ఇష్టం చొప్పున నువ్వు నడుచుకో. అయితే హోంవర్క్ ఇస్తున్నాడు ఇప్పుడు. మీకు అర్థమైందా? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసి, జ్ఞాపకం చేసుకో. అటెన్షన్, వార్నింగ్, హెచ్చరిక. కూలిపోండి మాట అనగానే ముందు పొంగిపోతాం, తర్వాత కూలిపోతాం. లోకాసువార్త 16 అధ్యాయానికి రండి. ఎందుకు అక్కడికి వెళ్ళాం? లోకాసువార్త 16 అధ్యాయం. ఈడు మా సీనిగడ్లు అటోడు ధనవంతుడు. ఆడు ముందు మాట తినేసి సుఖపడిపోయాడు జీవితకాలం అంతా, తర్వాత హోంవర్క్ సంగతి మర్చిపోయాడు. ఈ ధనవంతుడు సంగతి మీకు అర్థమైందా? 16 అధ్యాయం 25వ వచనం. అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, లోకాసువార్త 16:25, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు ఏమనుభవించావు? సుఖము అనుభవించితివి. ఎంత గొడవ పెట్టాడు చూసారా? ఎక్కడ జ్ఞాపకం చేశాడు చూసారు ఈ పాయింట్? భూమి మీద ఆఖరి రోజున జ్ఞాపకం వచ్చినా బాగుంది ఈ మాట. ఏమండి, అబ్బాయి నువ్వు ఇంకొక 2-3 రోజుల్లో చచ్చిపోతున్నావు. ఎవరైనా మనకు అలాంటి మంచి న్యూస్ చెప్పేవాళ్ళు ఉంటే మనం సంతోషిద్దాం, వాళ్ళకి రుణస్థులం మనం. అబ్బాయి నువ్వు ఒక 2-3 రోజుల్లో చచ్చిపోతావు, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు, చెక్ చేసుకో పొజిషన్ అంతా, నువ్వు అక్కడికి వెళ్ళి లెక్క చెప్పాలి అని కానీ చెప్పుంటే 2 రోజుల్లో ఓవర్ టైం చేసేద్దాం, హెవీ వర్క్ చేద్దాం దేవుడికి. కానీ తెలియనివ్వలేదు. ఎప్పుడు చెబుతున్నాడు? నరకానికి వచ్చి పడిపోయాడు. ఎంత స్పీడ్లో వచ్చాడని ఉందండి మీకు అక్కడ. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. 22-23 వచనాల్లో ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో
ఇంకిటి సమాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చంటోడు ఇక్కడికి వచ్చాడు అప్పుడే. వచ్చేయడం, నీళ్ళు అడిగేయడం, సమాధానం వచ్చేయడం అంతా మనకి ఎలాగుంది, మంచి టీవీ రిలేలా కనబడుతుంది మనకి. ఎంత ప్రమాదం జరిగిపోయింది చూసారా. కుమారుడా, ఇక్కడ చెప్తున్న నరకంలో ఈ గొప్ప వేదమంత్రాన్ని, కుమారుడా నీవు నీ జీవితకాలం, అది ఎవరి జీవితకాలం? నీది. ఈ జీవితకాలం ఎవరిది? మనం ఏంటంటాం అప్పుడప్పుడు, నేనంటే ఏమనుకుంటున్నావు, నేనంటే నేనే అంటాడు. అంటే ఎవరిదన్నమాట? ఈడి జీవితకాలం, ఈడి ఇష్టం మరి అని మనం పట్టుకోలేము. నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నాకిష్టమైనట్టు నీ జీవితకాలంలో కష్టం అనుభవించితివా? అది ప్రశ్న. అర్థమైందర్రా? ఆ చివరి బెంచిలో అర్థమైందమ్మా ప్రశ్న? అదే నరకంలో మీకు దేవుడు వేసే ప్రశ్న. మీ అదృష్టవశాత్తు ఈవేళే ముందుగా చెప్తున్నాను మీకు. నీ జీవిత కాలంలో నాకిష్టమైనట్టు భూమి మీద కష్టం అనుభవించితివా? దేవుడు అడుగుతున్నాడు నిన్ను. నీ జీవిత కాలంలో నాకిష్టమైనట్టు భూమి మీద నా కొరకు కష్టం అనుభవించితివా? ఇప్పుడు మీరు చెప్పండి, ఏమైనా కష్టాలు అనుభవిస్తున్నారా దేవుడి కోసం? దేవుని కొరకు భూమి మీద ఈ చిన్న జీవితంలో కష్టం అనుభవించకపోతే గొప్ప జీవితంలో మహావేదనకరమైన చోటుకి వెళ్ళిపోతాం. ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయాడు. ఎంతకాలం సుధా? ఎంతకాలం ఉంటాడు అక్కడ? కష్టం. నరకంలో అగ్ని జ్వాలలలో ఏమన్నాడు? 24వ వచనంలో, 25లో 24, 25లో ఏమంటున్నాడు? నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ఎంతకాలం యాతన? కృష్ణవేణి, ఎంతకాలం యాతన? అగ్ని జ్వాలలో ధనవంతుడు అంటుంటే అగ్ని జ్వాలలో పడిపోయి నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. ఎంతకాలం పడాలా? నిత్యము. అగ్ని ఆరుతుందా? అగ్ని ఆరిపోద్ది అక్కడ? దేవుడు పుట్టించిన సూర్యుడే ఆరటం లేదు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు సూర్యుడిని మండిస్తున్నాడా? మండుతున్నది ఏమైపోవాలి? మండుతున్నది ఏమవ్వాలి? మరుగుతున్నది ఏమవ్వాలి? మండి మండి మరగాలి. ఇనుము కరగ ఈ ఇనపరాళ్ళని స్టీల్ ప్లాంట్ వాళ్ళు వేడి చేస్తున్నారు. వేడి చేయగానే ఏమైపోతుంది? కరిగిపోవాలి. కరిగిపోగానే ఏటవుతుంది? కాలువల గుండా ప్రవహిస్తుంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇనుము కరిగిపోయి నీళ్ళలోకి వెళ్తుంటుంది, పైపుల్లో పడి, కాలువల్లో పడి. ఇంకా ఎక్కువ మండిస్తే ఏమైపోద్ది? నీరు ఆఖరికి ఇంకా మరిగితే ఏటవుతుంది? ఆవిరైపోద్ది, బూడిదైపోద్ది. సూర్యుడు ఎప్పుడు బట్టి మండుతున్నాడు? సూర్యుడు ఎప్పుడు బట్టి కాలిపోతున్నాడు? కోట్ల సంవత్సరాలు. కరిగిపోయాడా? లేదు. ఎగిరిపోయాడా? లేదు. బూడిదైపోయాడా? లేదు. దేవుడు సృజించిన సూర్యగోళమే ఎగరలేదు, కరగలేదు, ఆరలేదు. అగ్నిగుండం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది ఎందుకు చెప్పారు అనుకున్నారు? మాకేదో సూర్యుడు గురించి గొప్ప స్టోరీ చెప్తున్నారు అనుకున్నారంటే మీరు. కాదు. దేవుడు కలుగజేసిన సూర్యగోళమే ఇన్ని కోట్ల సంవత్సరాలైనా ఆరకుండా మండిపోతుంటే మనల్ని తగలబెట్టడానికి వేసిన గుండం, ఏం గుండం అది? అగ్ని గుండం, భోగిమంట. ఆ గుండం ఆరుతుందా? అగ్ని ఆరదు. ఏం పురుగులు ఇవి? లేచి లైట్ పురుగులు అనుకున్నారేంటి మీరు? పురుగులు మనమే. ధనవంతుడు పురుగు కింద పడ్డాడు లోనకొచ్చి. ఏరా, నీరు కూడా పురుగు కింద పడిపోతాడు. జ్ఞానశౌరి కొడుకు పురుగుల కింద పడిపోతుంటావు అక్కడికి వెళ్ళి. అర్థమైందండి? ఈ ట్యూబ్ లైట్లు మీరు ఎలాగనుకుంటారా? పెద్ద పెద్ద ల్యాంపులు పెట్టండి, ఎలిజిన్ ల్యాంపులు, ఎంత వేడిగా ఉంటాయి. ఫోకసింగ్ లైట్లు అంటారు, వేడిగా ఉంటాయి. పాపం పురుగులు ఆ చెక్కలో నుంచి రాగానే ఎక్కడికి వచ్చేస్తా? చీకట్లో ఉంటాయి ఆ చెక్కలల్లా.
పురుగులు లైట్ పురుగులు అంటారు చూసారా మీరు, అవి ఎప్పుడు చీకట్లోనూ సర్వే కర్రలు కుళ్ళిపోయి ఆ చెమ్మక లోన తయారవుతాయి. అవి ఆ చీకట్లో ఉన్న పురుగులు ఎక్కడైతే లైట్ చూసాయో లైట్ పక్క వచ్చేస్తుంటాయి. కాలిపోతాం చచ్చిపోతాం అని అనుకోవి, అవి తప్పని వచ్చి పడిపోవడమే దాని దగ్గరికి వచ్చి కాలిపోతాయి, పడిపోతాయి. ట్యూబ్లైట్ కనుక బతుకున్నాయి, చల్లగా ఉంటుంది కనుక. అదే పెద్ద ల్యాంప్ అనుకోండి, వచ్చి పడిపోతాయి అవి. పెద్ద ల్యాంప్ అని వెళ్ళి దూరంగా వెళ్ళిపోవి అవి. ఎంతసేపు ఆ లైట్ దగ్గరికి వచ్చేయాలి, మేము దాని దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటాయి అవి. అదేంటండి, చీకట్లో ఉన్నవి, చల్లగా ఉండవలసినవి, ఎక్కడో దాకున్నవి, ఎంతవరకు కనబడనివి ఇటు లైట్లోకి వచ్చి పడిపోతున్నాయిట మంటలోకి. మనం కూడా అంతే. భూమి మీద శుభ్రంగా బతికి 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 దేవుణ్ణి పట్టించుకోకుండా ఆ పచ్చపురుగు టైపులో ఆ గుండంలోకి వెళ్ళి పడిపోతాం. ఎక్కడ అగ్నిగుండం, ఎక్కడ అగ్నిగుండం, ఎక్కడ అగ్నిగుండం అనుకుని వెళ్ళిపోతారు. తెలుసు మీరు, కళ్ళు ముయ్యగానే మన పొజిషన్ అదే. ఇప్పుడు మీరు ఎక్కడ అగ్నిగుండం అంటారా? వద్దు అగ్నిగుండం, ఆ మాటలు చెప్పకండి మాకు. ఇక్కడికి వస్తే ఆ మాటలు చెప్తే మేము గుడికి రాము. ఎక్కడ ఏసీ రూము, ఎక్కడ ఏసీ కారు, ఎక్కడ ఐస్ క్రీమ్, ఇక్కడ తిరుగుతారు. జాగ్రత్త. ఆ పురుగు ఏ రోజైతే బయటకు వచ్చి వెలుగు దగ్గరికి పరిగెత్తి కాలిపోవడానికి ఎగురుతుందో, ఒకరోజు ఈ శరీరంలో ఉన్న ఆత్మని పురుగు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎగిరిపోద్ది. ఎక్కడికి? ఎక్కడ అగ్నిగుండం, ఎక్కడుంది పెద్ద ల్యాంప్, ఆ ల్యాంపులోకి వెళ్ళి పడిపోతాం మేము. ఎక్కడుంది మరిగే గుండం, అక్కడికి వెళ్ళి పడిపోతాం. అందుకన్నాడు యేసుక్రీస్తు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు నీకు చావు లేదు, దానికి ఆరే గుణం లేదు. అందుకే ధనవంతుడు అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసాడు. వచ్చేసేటన్నాడు, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ఏమండి, స్టీల్ ప్లాంట్లకు మరుగుతున్న గుండంలోకి స్టీల్ ఇనుము కరుగుతుంటుంది, కానీ అందులోకి మళ్ళీ పడేశారనుకోండి, అందులో పడిపోయి ఎర్రగా అయిపోయి మనం నేను ఇందులో యాతన పడుచున్నానని ఎవడని అన్నాడు అనుకోండి, ఏమండి ఎలాగుంటుంది ఆ బాధ ఆలోచించండి. పడిన వెంటనే చచ్చిపోతే పర్వాలేదు కానండి, బ్రతుకుంటే ఏమర్రా ఆలోచించండి, ఎంత భయంకరంగా ఉంటుంది అది. రైలు బండి కింద పీకెట్టేసి అనుకోండి, తల తెగిపోయి అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ తలకాయ మాట్లాడుతుంది, ఏంటి బాధ అన్నది అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది మనకి? చావు లేదు, నీకు నాశనం లేదు. అగ్నిగుండంలో కాలిపోతూ ధనవంతుడు అంటున్న మాటలు అయ్యానండి, అడిగి చావు లేదు. రోడ్డు ఇంజిన్ వస్తుంటుంది, రోడ్డు చేసి అప్పుడు నేను పడుకోబెట్టారు అనుకోండి, అది మీద నుంచి వెళ్ళిపోతాం, అప్పుడు అప్పడం అయిపోతాం మనం. రోడ్డు మీద అప్పడం అయిపోయాం, అప్పడం అయిపోతూ మాట్లాడుతున్నాం అనుకోండి, నన్ను చంపేయండి బాబు, నన్ను బతికించకండి, నేను ఇంకేం చేయమంటావురా నాయన, నిన్ను మొక్కల కింద జరిగేసాం. అప్పుడు పులిపోయేలాగా అప్పడం అయిపోయిన ఉన్నాయి. అప్పుడు ఆ మొక్కల్లోని శబ్దం వినపడుతుంది అనుకోండి, నన్ను చంపేయండి బాబు అని. అప్పుడు పిండి మిర్రులు వేస్తాం గుండ కింద కొట్టడానికి, అవునా, గ్రైండర్ చేస్తాం, పిండ్లు మిల్లులు వేసాం, పిండి అయిపోయాడు అనుకో, నన్ను చంపేయండి బాబు, ఇంకెక్కడున్నావురా నాయన నువ్వు. ఏమండి, పెద్ద ఫ్యాన్ వేసి ఆ గుండంతా కారాన్ని తీసుకొచ్చినట్టు ఎలా పెడతాం, ఫ్యాన్ దగ్గర పెట్టి ధూళి ఎగిరిపోయింది అనుకోండి, అమ్మాయి ఇటు కనిపించలేదు అనుకున్నాం అనుకో, గాలిలో నన్ను చంపేయండి బాబు అన్నాడు అనుకో, బాబుడు కనబడినప్పుడే చంపేయండి అన్నప్పుడు మనం దూరంగా వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇటు కనబడలేదు, మనలో చంపేస్తున్నాడు ఈ మాటలు చెప్పి. ధనవంతుడు అంటున్నాడు, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను, నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను. ఇప్పుడు ముగింపిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఈ శరీరంలో ఈ చిన్న జీవిత కాలంలో దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికి శాశ్వత కాలం సుఖం కావాలని కోరుకుంటావా? 2, భూమి మీద ఈ శరీరాన్ని కొంచెము కాలం సుఖపెట్టడానికి ఈ జీవిత కాలాన్ని పాడు చేసుకుంటావా? మీకు వదిలేశాను. అది బాగుపడండి అని నేను చెప్పను, బాగుపడకండి అని కూడా చెప్పను, మీ దగ్గర వదిలేశాను. మీరు ఏమి నిర్ణయించుకుంటారో, ఎలా బ్రతకాలనుకుంటారో
ఏ జీవితాన్ని కోరుకుంటారో మీ ఇష్టం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ ప్రపంచ ప్రజలను కాపాడే ఈ మహత్తరమైన ఈ శక్తిగల మాటలు ఈ ప్రపంచ ప్రజలకు తెలియచేయాలి. మీరేం చెయ్యాలనుకుంటున్నారో మీ ఇష్టం అని ఈ ప్రజలతో చెప్పాను. వాళ్ళు విన్నారా? బాగుపడతారు. లేదా ధనవంతునికి తప్పని నరకం వీళ్ళకి తప్పదు. అది మీ మాట, నా మాట కాదు. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.